భారత్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ పూర్తయింది. ఇక ఈ రోజు నుంచి రెండు జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. వన్డేల్లో ఓటమి ఎదుర్కొన్న టీమిండియా ఈసారి ప్రతీకారం కోసం సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ కాన్బెరాలో జరగనుంది. ఈ మ్యాచ్ కు ఒక రోజు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆస్ట్రేలియాను ఓడించే ప్లాన్ చాలా ముందుగా సిద్ధమైందని చెప్పాడు. ఆస్ట్రేలియాపై ఎలాంటి వ్యూహంతో ఆడాలనే విషయాన్ని ఆసియా కప్ సమయంలోనే నిర్ణయించుకున్నామని అన్నాడు. మేము ఎక్కడ ఆడినా లక్ష్యం ఒకటే, ఆస్ట్రేలియా అద్భుతమైన దేశం, ఇక్కడ క్రికెట్ ఆడడం ఎప్పుడు సవాలేనని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. సౌత్ ఆఫ్రికా టూర్ లో కూడా మేము అద్భుతంగా రాణించాం. దీంతో ఆస్ట్రేలియాను కంగారెత్తించడానికి ప్రత్యేక బౌలింగ్ ప్లాన్ ను సిద్ధం చేసినట్లు తెలిపాడు. గతంలో సౌత్ ఆఫ్రికా టూర్ లో మేము ఒక ఫాస్ట్ బౌలర్, ఒక ఆల్రౌండర్, 3 స్పిన్నర్లతో ఆడాం. ఇక్కడ కూడా పరిస్థితులు అలాంటివే. ఆసియా కప్ నుంచి మా సన్నాహాలు కొనసాగుతున్నాయి. విదేశాల్లో ఆడుతున్నాం కాబట్టి కొత్తగా ఏమీ అనుకునే పని లేదు. మా ప్లాన్ ను పక్కగా అమలు చేస్తే సిరీస్ ను కూడా పక్కాగా గెలుస్తామని సూర్య ధీమా వ్యక్తం చేశాడు. కాగా కాన్బెరా వేదికగా ఈ రోజు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1:45 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. పిచ్చి పరిస్థితిని బట్టి ముందుగా బ్యాటింగ్ చేసే జట్టు స్కోర్ బోర్డుపై 170కి పైగా పరుగులుంచితే గెలిచే అవకాశాలు ఉంటాయని పిచ్చి రిపోర్టు తెలుపుతుంది. మొత్తంగా టీ20 ఫార్మేట్ లో ఆస్ట్రేలియాపై టీమిండియాది ఆధిపత్యం. 32 టీ20 మ్యాచ్ల్లో ఏకంగా 20 మ్యాచ్ల్లో టీమిండియా గెలుపొందింది. దీంతో ఆధిపత్యాన్ని కొనసాగించాలని సూర్యసేన భావిస్తుంది.